వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైమ్. ఈరోజు మార్కెట్లు కొంచెం నష్టాలతోటి ప్రారంభమయ్యాయి. నిన్న క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఇక బుధవారం చూస్తే అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ నిఫ్టీ నష్టాలతోటే ఆ రోజు ముగిశాయి. ఐటీ, ఫార్మా, ఆయిల్ రంగాలు ముఖ్యంగా లాభాల స్వీకరణ జరిగింది. సెన్సెక్స్ 116 పాయింట్ల నష్టంతో 85,408 వద్ద ముగిస్తే నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 26,142 వద్ద స్థిరపడింది. ఇక ఈ రోజు కూడా ప్రస్తుతం చూస్తే నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. అట్ ద సేమ్ టైం సెన్సెక్స్ 47 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. మరి ఈ రోజు మార్కెట్స్ మీద చూపించే అంశాలేంటి, వీటిపై మనకి డిస్కస్ చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మేకప్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. ఎస్, అలాగే కాలర్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి వెంకట్తో మాట్లాడి అడ్వైస్ తీసుకోవచ్చు. ముందుగా కాల్ వెయిట్ చేస్తున్నారు సార్ వెంకట్ గారు. కామేశ్వరి గారు కాకినాడ నుంచి. నమస్తే కామేశ్వరి గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట గారికి నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి కామేశ్వరి. ఈజీ చిప్ ప్లానర్స్, డిష్ టీవీ, అలోక్ ఇండస్ట్రీస్, టీటీఎంఎల్ ఇవన్నీ ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తున్నాను. బాగా నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ వెంటనే తీసేయడం బెటర్ అంటారా, లేకపోతే కంటిన్యూ చేయొచ్చా? అంటే 1 year 2 years వెయిట్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా, చెప్పగలుగుతారా? Q3 రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దామండి. Q3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి దీని గురించి మనం డెసిషన్ తీసుకుందాం. హలో. Q3 రిజల్ట్స్ గురించి వెయిట్ చేశాక దాని మీద అప్పుడు చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఎస్ సార్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాను. కృష్ణారావు గారు వైజాగ్ నుంచి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ 2 స్టాకులు సార్. ఓలా 76 లో ఉన్నాయి సార్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 412 లో ఉంది. ఎక్కడైనా యావరేజ్ చేయమంటారు ఏంటి అడుగుదామని ఎక్కడ గారిని. రైట్ అండి. ఓలా 76, ఓలా అండ్ పిఎఫ్సి అండి. ఎస్. ఓలా 76 లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం యావరేజ్ ఏం చేయొద్దు సార్. ఏదైనా 46 రూపాయలు దాటిన తర్వాత ఓలాలో యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి ఓలా నుంచి. అలానే పిఎఫ్సి ఎంతలో ఉన్నాయండి? 412 అండి. 412 353లో ఉంది మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. 380 దాటిన తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 380 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. కొంచెం టైం ఇవ్వండి, ఒక 3 to 6 months టైం ఇవ్వండి. పిఎఫ్సిలో మంచి రిజల్ట్స్ మీరు చూడొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు. వెంకటేశ్వర్ గారు కూకట్పల్లి నుంచి. నమస్తే వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. ఎస్ నమస్తే, చెప్పండి. వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ నాకు ఒక 3 స్టాక్స్ సార్. ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్, 2 హిందుస్థాన్ జింక్, ఒకటి హిందుస్థాన్ కాపర్ సార్. ఈ 3 ప్రెస్ బయింగ్ చేయొచ్చా? హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్. కొచ్చిన్ షిప్ యార్డ్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు సార్. మంచి సపోర్ట్ లెవెల్ అయితే క్రాస్ అయింది. 1620 దగ్గర మనకి మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ కూడా క్రాస్ చేసి పైకి వస్తుంది. ఈ రోజు కూడా చూసుకుంటే 2.65% పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుందండి. సో డెఫినెట్ గా ఈ ప్రైస్ లో మీరు కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది బై చేయొచ్చండి. అలాగే హిందుస్థాన్ జింక్ అండ్ హిందుస్థాన్ కాపర్ మీరు బై అండ్ డిప్స్ మెయింటైన్ చేయండి. అంటే మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ కిందకు వచ్చినా మళ్ళీ అడిషనల్ యూనిట్స్ బై చేసేటట్లుగా ప్లాన్ చేసుకోండి. ఈ రోజు ఈ 2 కూడా కొంచెం నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయండి. అంటే మీకు పాజిటివ్ లోనే కనబడుతుంది. ఇప్పుడు హిందుస్థాన్ కాపర్ 3% పాజిటివ్ లో కనబడుతుంది, కానీ టెక్నికల్ గా మాకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నట్లు. ఎందుకంటే ఓపెన్ నుంచి చూసుకుంటే ఓపెన్ 452 ఉంటే ప్రస్తుతం 450, అంటే ₹2 మైనస్ లో ట్రేడ్ అవుతుంది ఓపెన్ నుంచి. అలాగే హిందుస్థాన్ జింక్ కూడా టెక్నికల్ గా 2% పాజిటివ్ లో కనిపిస్తుంది మీకు, కానీ ఓపెన్ నుంచి చూసుకుంటే 645 ఓపెన్ అయితే ప్రస్తుతం 638లో ట్రేడ్ అవుతుంది. అంటే ₹7 మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ రోజు కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుందండి హిందుస్థాన్ కాపర్ అండ్ హిందుస్థాన్ జింక్ లో. సో ఈ ప్రైస్ లో కాకుండా కొంచెం డౌన్ అయిన తర్వాత హిందుస్థాన్ కాపర్ వచ్చేసి అరౌండ్ 440, ఇంకొక ₹10 అట్లా కిందకు వచ్చిన తర్వాత హిందుస్థాన్ కాపర్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. సేమ్ అలాగే హిందుస్థాన్ జింక్ లో కూడా 625 ఆ జోన్కి వచ్చినప్పుడు బై చేయండి. బై అండ్ డిప్స్ మెయింటైన్ చేయండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు. విజయశ్రీ గారు మెదక్ నుంచి. నమస్తే విజయశ్రీ గారు. నమస్కారం సార్. ఇది కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత జీ ఒకటి ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? సార్ మేడం స్టాక్స్ పేర్లు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. జీ ఒకటి చెప్పారండి. జిఏనా మేడం? జీ ఒకటి, కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సార్. 2 ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా? ఏంటిదండి, ఏం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి? కెపాసైట్ CAPACITE కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్.
TA. కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఓకే, కాదు సార్, సి కలకత్తా, కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. కెపాసైట్ ఓకే 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 అండి. ఓకే అండి. కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి 259 లో ఉందండి. అవాయిడ్ చేయండి, ఇది వద్దండి ఇప్పుడు. నెక్స్ట్ GE షిప్పింగ్ మీరు అడిగేది? జీ ఎంటర్టైన్మెంట్ సార్. GE ఎంటర్టైన్మెంట్, ఓకే. ZE ఎంటర్టైన్మెంట్. సో 91.57లో ఉంది. రెండు కూడా అవాయిడ్ చేయండి మేడం. రెండు కూడా ఇంకా బేరిష్నెస్ పోలేదు, ఇంకా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్ లో కూడా ఇంకా బుల్లిష్నెస్ కనిపించట్లేదు, ఇంకా కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రెండు కూడా ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి ఈ ప్రైస్ లో. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే వద్దు. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వచ్చేసరికి వెంకటేశ్వర్లు గారు కరప నుంచి. నమస్తే వెంకటేశ్వర్లు గారు. సార్, మా దగ్గర వాస్కాన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు కొనొచ్చా? ఇప్పుడు 85లో కొని ఉన్నాము, ఇప్పుడు చాలా తక్కువలో ఉంది. ఓకే, ఇంతనా చేయాలన్నా సార్? తర్వాత పంజాబ్ ఇది ఉంది సార్, కాశ్మీర్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంకా? ఇది రైట్. కాశ్మీర్ బ్యాంక్. మొదటిది ఏం స్టాక్ అండి? మొదటిది ఫస్ట్ స్టాక్ ఏంటి? ఏదో ఇండస్ట్రీస్ అన్నారు మీరు. వాస్కాన్ ఇంజనీర్స్ అనుకుంటా అండి. 85లో తీస్తున్నాను చెప్పారు. 85 తీసుకున్నాము. బాగా లాస్ లో ఉందట. ఇప్పుడు బాగా తగ్గిందని చెప్తున్నారు కదా స్టాక్. తగ్గింది. వాస్కాన్ ఇంజనీర్స్ లిమిటెడ్ ప్రస్తుతం 46లో ఉందండి. మీరు 85లో తీసుకున్నారు అదే కదండి? జమ్మూ కాశ్మీర్ బ్యాంక్. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కూడా ఉన్నాయి. 120లో తీసుకున్నాము, ఇప్పుడు 99 ఉంది. కాదు, ఒక్క నిమిషం. మీరు బ్యాంక్ పేరు అర్థం కావట్లేదు మాకు. మీరు 120లో తీసుకున్న ఏదో చెప్తున్నారు కానీ బ్యాంక్ పేరు అర్థం కావట్లేదు. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్. జమ్మూ కాశ్మీర్ బ్యాంకా? ఓకే, రైట్ అండి. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ 99లో ఉందండి. వారు కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఇంకొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి అంటే కిందకి దగ్గర 95 వరకు కూడా రావడానికి ఛాన్స్ అయితే జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ లో కనిపిస్తుంది ప్రస్తుతం. సో 95 వరకు వచ్చి తిరిగి పెరుగుతా ఉంటే అప్పుడు యావరేజ్ చేయండి. అలాగే వాస్కాన్ ఇంజనీర్స్ 46.74లో ట్రేడ్ అవుతుందండి. సో వాస్కాన్ ఇంజనీర్స్ కూడా మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 44 రూపాయల దగ్గర కనిపిస్తుందండి. 44 రూపాయలు బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. సో 44 రూపాయల దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ ప్లాన్ చేయండి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు రాము గారు. గుడ్ మార్నింగ్ రాము గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి రాము గారు. స్టాక్స్ ఇప్పుడు ప్రెసెంట్ మ్యూచువల్ ఫండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్? మ్యూచువల్ ఫండ్ సిల్వర్ లో, ఓకే. ఏదో ఒకటి SBI కానీ లేకపోతే ICICIలో కానీ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ప్రెసెంట్ చేయొచ్చా సార్? సిల్వర్ లో అండి కొద్దిగా బాగా ప్రైజులు పెరిగి ఉన్నాయిగా సిల్వర్. ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత మరి కిందకి వచ్చినా కూడా యావరేజ్ చేసుకునే ప్లాన్లు ఏమన్నా ఉంటే చెయ్యండి. ఇప్పుడు 2,31,000లో ప్రస్తుతం సిల్వర్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుందండి. 2,31,867 కరెంట్ ప్రైస్ సిల్వర్ ఫ్యూచర్స్ ట్రేడ్ అయ్యేది. సో 2,50,000 వరకు వెళ్తుందని మా అంచనా. మీరు తీసుకున్న తర్వాత కిందకు వచ్చినా కూడా యావరేజ్ చేసుకోగలుగుతాను అనే ప్లాన్ ఏదన్నా ఉంటే మీరు సిల్వర్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అలా కాకుండా మీరు చెప్పారు నేను తీసుకున్నాను కిందకు పడిపోయిందండి ఏం చేయాలని మళ్ళీ ఫోన్ చేయొద్దు. ముందే చెప్తున్నాను, ఎందుకంటే హై ప్రైస్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రాఫిట్ బుకింగ్ ఏ క్షణమైనా జరగవచ్చు మెటల్ సెక్టర్ లో. సో దానికి ముందే సిద్ధపడి తీసుకోండి. ఇంకోటి SBI ICICI కూడా అడిగారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చా అని. అదేనండి, ఆ SBI మ్యూచువల్ ఫండ్స్ కానీ ICICI కానీ వాటిలో సిల్వర్ అడుగుతున్నారు వారు. ఓకే ఓకే. సో కంపెనీ పేరు చెప్తే మ్యూచువల్ ఫండ్ లో ఒక్కొక్క కంపెనీలో 100 కొద్ది మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. క్లియర్ గా చెప్పకుండా మన కంపెనీ పేరు చెప్పి తీసుకోవచ్చు అంటే మనం చెప్పలేం. NSE లో స్టాక్ కొనొచ్చా అంటే ఏం చెప్తాం సార్, చెప్పలేంగా. ఎస్ ఓకే. బట్ సిల్వర్ అయితే మాత్రం ప్రెసెంట్ సేఫ్ సైడ్ గానే మనం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం సేఫ్ సైడ్ గానే ఉంటుంది. కానీ హై ప్రైస్ లో మెటల్ సెక్టర్ లో ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో దానికి సిద్ధపడే క్వాంటిటీస్ తీసుకోవాలి. అలానే కిందకు వచ్చినా కూడా ధైర్యంగా యావరేజ్ చేసుకునే విధంగా ఉంటేనే తీసుకోవాలండి మదుపర్లు ఎవరైనా కూడా. రైట్ అండి. ఎందుకంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ బై అండ్ డిప్స్ మోడ్ లో ఉంది. కిందకు వచ్చినప్పుడల్లా మనం కొనుక్కుంటా ఉండాలి, తిరిగి పెరుగుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ కాల్ వచ్చేసి నరేష్ గారు. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కాన్లా ఒకటి తీసుకున్నాను సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్.
ఇంకొకటి వారి ఇంజనీర్స్ ఒకటి తీసుకున్నాను సార్. అవి లో డౌన్ లో ఉన్నాయి సార్. ఎంతలో దానిలో తీసుకున్నారు? ఎంతలో తీసుకున్నారండి? తాన్లా 620 దగ్గర తీసుకున్నాను సార్. ఓకే. వారి వచ్చేసి 3142 దగ్గర తీసుకున్నాను సార్. 3142. ఓకే. వారి హోల్డ్ చేయండి సార్, మీ ప్రైస్ దగ్గర ఉంది, ఆల్మోస్ట్ 3061 లో ఉంది. హోల్డ్ చేయండి, పెరుగుతుంది, కొద్దిగా టైమే ఉంది వారికి. దానిలో వచ్చేసి మీరు 575 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే అవుతుంది. 575 దాటితే అప్పుడు యావరేజ్ చేయండి. రైట్ అండి. రైట్ అండి. సరే, అంటే ఇప్పుడు ఇయర్ వీకెండ్కి ఇదే లాస్ట్ వీకెండ్ ఇయర్కి ఏమన్నా జరుగుతుందా, ఇంకా హాలిడే మూడే కనిపిస్తుందా? ప్రస్తుతం ఈ రోజు అయితే హాలిడే మూడ్ లోనే ఉందండి. లాంగ్ వీకెండ్ వచ్చింది, సో యుఎస్ మార్కెట్లు అంతా హాలిడే మూడ్ లో ఉన్నాయి. అలాగే మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా చూస్తే స్తబ్దుగానే ట్రేడ్ అవుతుంది, పెద్దగా మూమెంటం అనేది కనిపించట్లేదు. ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే కేవలం 49 పాయింట్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి మార్కెట్ కూడా స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది, హాఫ్ అన్ అవర్ దాకా అవుతుంది. సో మొమెంటం యూజువల్గా ఏంటంటే మనకు మార్కెట్లో స్టార్టింగ్ మొమెంటం హాఫ్ అన్ అవర్లో బాగుంటుందండి, మొమెంటం ఇస్తుంది. కానీ ఈ రోజు కొంచెం మొమెంటం అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది. రైట్ సో స్టిల్ ఇన్ హాలిడే మోడ్ అండి. ఎస్ ఎస్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుంచి. నమస్తే వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. కోల్ ఇండియా ఐఓసి సార్, ప్రజెంట్ రేట్ లో పరసా ఏ రేట్ లో అమ్మొచ్చు? ఉన్నాయి, స్టాక్ ఉన్నాయి. ఉన్నాయా మీ దగ్గర? ఎంతలో ఉన్నాయి? కోల్ ఇండియా ఎంతలో ఉన్నాయండి? కోల్ ఇండియా 400 ఉన్నాయండి. ఏ రేట్ అమ్మాలి? ఏ రేట్లో అమ్మాలా? కోల్ ఇండియా ఉంచుకోండి సార్, మంచి మొమెంటం స్టార్ట్ అయిందిగా, పెరుగుతుందిగా, ఉంచుకోండి. డివిడెండ్లు కూడా ఇచ్చే స్టాకు. ఒకవేళ షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అయిపోతాను అని అనుకుంటే 435 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఐఓసి ఎంతలో ఉన్నాయి? మీరు టీవీ చూస్తూ మాట్లాడేది డిస్టర్బెన్స్ వస్తుంది మాకు వెంకటేశ్వర్లు గారు. ఐఓసి సార్ ఎంతలో ఉన్నాయి ఐఓసి? రైట్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నట్టు రాము గారు. నమస్తే రాము గారు. నమస్తే సార్, సాంబశివరావు అండి. చెప్పండి, స్టాక్స్ చెప్పండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు సార్, ఒక సంవత్సరానికి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్ మీరు అడిగేది? ఏఎంసీ లైఫ్? బ్యాంక్ సార్, బ్యాంక్ సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసి కానీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ రెండు మంచివేనండి, రెండు తీసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే సార్. అంటే మీరు ఒక పని చేయండి, ఒక 10 స్టాక్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఒక 5 ఏమో హెచ్డిఎఫ్సి తీసుకోండి, ఒక 5 ఏమో ఐసిఐసి తీసుకోండి. ఓకే సార్. ఎస్బీఐ కూడా తీసుకోవచ్చు? ఎస్బీఐ తీసుకోవచ్చు సార్. ఎస్బీఐ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే, చాలా మంచి మూమెంటం అయితే వెళ్తోంది. ఈ రెండు బ్యాంకుల కన్నా కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది ప్రస్తుతానికి. ప్రస్తుతం 968లో ఉంది. అయితే ఈ రోజు చూసుకుంటే ఈ 3 బ్యాంకులు కూడా, అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఈ 3 కూడా కొంచెం ప్రాఫిట్ జోన్లో ఉన్నాయి. సో ఈ రోజు డే ఎండింగ్ లో మీరు ప్లాన్ చేసుకోండి బయింగ్ అనేది, తక్కువ క్వాంటిటీతో చేసుకోండి. ఒకవేళ మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ ఎడిషనల్గా యూనిట్స్ యాడ్ చేసుకునే విధంగా చూడండి. రైట్. నెక్స్ట్ కాల్ వేస్తారు రఫీ గారు కడప నుంచి. గుడ్ మార్నింగ్ రఫీ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, ఇంకోటి వచ్చేసి రూబికాన్ రీసెర్చ్. రూబికాన్ తీసుకున్నారా? తీసుకుందాం. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్. కేఆర్ఎన్ ఈ 3 సార్. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్. ఓకే. అవును సార్, అవును సార్. ఈ 3 సార్ స్పెసిఫిక్ సార్. రఫీ గారు, మొత్తానికి మీరు ఎప్పుడు కూడా కాల్ చేసిన మంచి మొమెంటం ఉన్న స్టాక్స్ని పట్టుకుంటున్నారండి. బిఎల్ కూడా ఈరోజు 1.26%, అంటే ఈ రోజు అని కాదు, లాస్ట్ 5 days నుంచి కూడా చాలా పాజిటివ్గా మనకు మూవ్ అవుతుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చండి బిఎల్. అలాగే రూబికాన్ ఈరోజు 2.71% పాజిటివ్లో ఉందండి. రూబికాన్ కూడా చూసుకుంటే గత 6 ట్రేడింగ్ డేస్ నుంచి కూడా, అంటే 627 దగ్గర నుంచి కంటిన్యూస్గా మనకి ఆల్మోస్ట్ 700 మార్క్ని టచ్ చేసింది. సో రీసెంట్గా ఐపీఓకి వచ్చిన స్టాక్ అండి, మనకి అక్టోబర్ 16వ తారీఖున లిస్ట్ అయిన స్టాకు. మంచి మొమెంటం అయితే అప్ సైడ్ వెళ్తోందండి. రూబికాన్ కూడా కరెంట్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. అలాగే కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ కూడా అడిగారు మీరు, 777లో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. అయితే కొంచెం మనకి ఇప్పుడిప్పుడే మొమెంటం స్టార్ట్ అయిందండి అప్ సైడ్. ఈ ప్రైస్లో వద్దు సార్ కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్, కొంచెం వెయిట్ చేద్దాం. 785 దాటిన తర్వాత కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ అండి. ప్రస్తుతం నెక్స్ట్ కాల్ శివారెడ్డి గారు మస్కట్ నుంచి. నమస్తే శివారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి, స్టాక్స్ చెప్పండి.
సార్ టాటా మోటార్ కమర్షియల్ వెహికల్స్ ఎంట్రీ పాయింట్ చెప్పగలరా? వాల్ ఎలక్ట్రిక్ ఈ రెండిట్లో 20 lakhs పెడదాం అనుకుంటున్నాను. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు సార్. 410 రూపాయల్లో ఉంది, బాగా పుల్లిష్గా ఉంది సార్. ఇది డీమెర్జర్ అయిపోయిన తర్వాత నుంచి చూసుకుంటే ప్యాసింజర్ వెహికల్స్ మూమెంటం ఆగిపోయింది, కానీ కమర్షియల్ వెహికల్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. సో కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయండి, పర్వాలేదు. రెండోది ఓలా ఎలక్ట్రిక్ మీరు అందే? వాల్ ఎలక్ట్రిక్ సార్. ఓలా వద్దు సార్, అవాయిడ్ చేయండి. ఈ ప్రైస్లో అయితే వద్దు. మనకి ఏదైనా అంటే ఫ్రెష్గా ఎవరైనా బై చేద్దాం అనుకుంటే ఓలా ఎలక్ట్రిక్ 60 రూపాయలు దాటిన తర్వాత కొంచెం బెటర్గా కనిపిస్తుందండి. 60 రూపాయలు దాటినంత వరకు కూడా సెల్ ఆన్ రైజ్ మోడ్లోనే ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉంది, కాబట్టి కరెంట్ ప్రైస్లో వద్దు. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ అయితే కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చండి. రైట్. నెక్స్ట్ కాల్ వెయిట్ శివ గారు ధర్మవరం నుంచి. నమస్తే శివ గారు. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు యాక్చువల్గా సిల్వర్ బీస్ అని అండ్ టాటా సిల్వర్ ఈటీఎఫ్ ఉంది కదా సార్. సో ఈ రెండిట్లో ఏదైతే బెటర్ సార్ తీసుకోవడానికి? రెండు మంచివేనండి. మీకు టాటా సిల్వర్ ఈటీఎఫ్ అయినా సిల్వర్ బీస్ అయినా రెండు కూడా మనకు అండర్లైన్ అసెట్ సిల్వర్ని బేస్ చేసుకునే మూమెంటం వస్తుందండి. కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్ అండి. సార్ కాల్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి, కానీ జస్ట్ మనం ఒక చిన్నగా మాట్లాడుకోవాలంటే ఈ రెండు కానీ వీకెండ్కి రెండు వచ్చాయి కాబట్టి అసలు ఈర్లో చూసుకుంటే ఏంటి పెద్ద పెద్ద మేజర్ ఏంటి కూడా ఈరే జరిగాయి అనుకోవాలా? ఒకవైపు ట్రంప్ గారి డెసిషన్లతోటి, మరొక వైపు డాలర్తో రూపాయి మార్కు విలువ కానీ. వాస్తవంగా ఇయర్ గమనిస్తే మాత్రం ఇన్వెస్టర్స్కి అలాగే ట్రేడర్స్కి కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. అంతకు ముందు వరకు కూడా పెద్ద పెద్ద ర్యాలీలు చూశారు. 2022 కానీ 23 కానీ 24 కానీ పెద్ద పెద్ద ర్యాలీలు చూశారు. తర్వాత 24 నవంబర్ నుంచి సైజ్లీ సేయింగ్ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి కూడా చూసుకుంటే, అక్టోబర్ ఎండింగ్ నుంచి చూసుకుంటే మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చినాయండి. అక్కడి నుంచి మనకు కంటిన్యూస్గా దాదాపుగా ఏప్రిల్ వరకు కూడా 2025 ఏప్రిల్ వరకు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగి, అక్కడి నుంచి ఏప్రిల్ తర్వాత నుంచి క్వాలిటీ స్టాక్స్ కొన్ని మాత్రమే మళ్ళీ అప్సైడ్ మూమెంటం అయితే ఇచ్చినాయి. సో చాలా వరకు కూడా స్టాక్స్ మిడ్ క్యాప్స్, ముఖ్యంగా మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అయితే మాత్రం మూమెంటం అయిపోయిందండి. సో ఇయర్ కనుక చూసుకుంటే మనకి నిఫ్టీ యావరేజ్ రిటర్న్ 14% ఉంటే నిఫ్టీ 50 వచ్చేసి మనకి తక్కువ పర్సెంట్ రిటర్న్ ఇచ్చిందండి. అంటే యావరేజ్ రిటర్న్ కూడా మనకి నిఫ్టీ 50 ఇవ్వలేదు. అంటే లాస్ట్ 10 years డేటా కనుక మనం తీసుకుంటే మనకి నిఫ్టీ 50 వచ్చేసి ఉన్నదానికన్నా కూడా కొంచెం తక్కువగానే రిటర్న్ అయితే ఇచ్చింది. అంటే 11.5% ఇచ్చిందండి ప్రస్తుతానికి చూసుకుంటే. అలాగే స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ కనుక చూసుకుంటే లాస్ట్ 10 yearsలో మనకి 11.92% ఇస్తే స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ ఈ ఇయర్ మాత్రం నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. నెగిటివ్ 2.77% రిటర్న్ ఇచ్చింది. సో ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ ఏది చేసినాయి అని అంటే లార్జ్ క్యాప్స్ చేసినాయి. ముఖ్యంగా మెటల్ సెక్టర్, ఆటో సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్, ఈ 3 సెక్టర్లు కూడా మోర్ దాన్ 20% రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. సో ఏదైనా కొంచెం బ్రాండెడ్ స్టాక్స్ కొంచెం నామినల్గా ఉండే కంపెనీస్ కి సంబంధించి బాగా రాణించాయని చెప్పుకోవచ్చు. రైట్ సార్, కంటిన్యూ చేస్తారు. క్లియర్ విన్నర్ ఏంటంటే లార్జ్ క్యాప్స్. ఎస్, రంగనాథ్ గారు వెయిట్ చేస్తున్నారు. నమస్తే రంగనాథ్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి స్టాక్స్. హలో సార్, ఒక 2 స్టాక్స్ సార్. చెప్పండి సార్. శేషసాయి టెక్నాలజీస్ సార్. శేషసాయి టెక్నాలజీస్, ఓకే సార్. ఐపీఓ తీసుకున్నాం సార్, బాగా లాస్ లో ఉంది. ఇంకోటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ సార్. ఎంతలో తీసుకున్నారండి సార్? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ 800 లో తీసుకున్నాం సార్. ఓకే. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ 640 దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కన్సాలిడేషన్ జోన్లోకి వస్తుంది. కన్సాలిడేషన్ నుంచి అప్సైడ్ జోన్లోకి వస్తుంది మొమెంటము. 640 రూపాయలు దాటిన తర్వాత పీజీ ఎలక్ట్రోప్లాస్ట్లో మీరు ఎంట్రీ ప్లాన్ అంటే యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలన్నా కూడా 640 దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. శేషసాయి మాత్రం డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతానే ఉందండి. 30 సెప్టెంబర్న మనకి లిస్టింగ్ జరిగిన స్టాక్ ఇది. ఆ రోజున 432 రూపాయల్లో మనకి లిస్టింగ్ జరిగితే ప్రస్తుతం 270, దాదాపుగా 50% అప్రాక్సిమేట్లీ 40% పైన మనకి స్టాక్ అయితే డౌన్ ట్రెండ్ వచ్చేసి. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్. ఇంత లాస్ అయితే బుక్ చేయటం నేను సాధారణంగా సజెస్ట్ చేయను. ఏదైనా మళ్ళీ 300 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. రైట్. నెక్స్ట్ కాల్ వచ్చారు సంపత్ గారు. నమస్తే సంపత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర జ్యోతి ల్యాబ్స్ అండ్ పీసీబీఎల్ కెమికల్స్ ఉన్నాయి సార్.
జ్యోతి అవి బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. సెల్ చేయమంటారా లేదా యావరేజ్ చేయమంటారా? జ్యోతి ల్యాబ్స్ ఎంతలో తీసుకున్నారు సార్ జ్యోతి ల్యాబ్ ఎంతలో జ్యోతి తీసుకున్నారు? ల్యాబ్స్ ఎంతలో తీసుకున్నారు? 350 సార్. 360. 360. అండ్ పీసీబీఎల్ పీసీబీఎల్ 360 అండి. రెండు 360. రెండు 360. సార్ అంతకుముందు మీరు ఏమైనా కాల్ చేశారా? ఈ రెండు స్టాక్స్ ఇదే ప్రైస్ లో మాట్లాడినట్టు రెండు గుర్తుంది. పీసీబీఎల్ అడిగానంటే జ్యోతి ల్యాబ్స్ ఇప్పుడు చేయాలి. ఓకే 360 అనే పదం నాకు గుర్తుండిపోయింది అందుకని. సో జ్యోతి ల్యాబ్స్ ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సార్. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మనకి ఏదన్నా చిన్న అప్సైడ్ మూమెంట్ మళ్ళీ ఏదో 300 అట్లా దాటిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే పీసీబీఎల్ కూడా 340 దాటనంత వరకు కూడా అప్సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఇంకా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ వచ్చేసి 290 దగ్గర, 285 నుంచి 290 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది పీసీబీఎల్లో. సో ఆ జోన్కి వచ్చి తిరిగి ఏదన్నా పెరుగుతూ ఉంటే మనం అక్కడ యావరేజ్ ప్లాన్ చేయొచ్చు. లేదా అంటే రిస్క్ యావరేజ్ అవుతుంది అక్కడైనా. ఏదైనా 340 జోన్ దాటితేనే బెటర్ అండి పీసీబీఎల్. అది దాటితేనే పైకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అప్పటి వరకు కూడా పైకి రాదండి. మీ ప్రైస్ 360 అంటే దాదాపుగా అక్కడే రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు సార్. శర్మ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ట్రెంట్ హలో చెప్పండి సార్. ట్రెంట్ షేర్ ఉందా సార్? 6,000 లో యావరేజ్ చేసుకోవచ్చా, లేకపోతే అప్పుడప్పుడు కొనుక్కొని ఉంచుకోవచ్చా? అవి ప్రైస్ వస్తుందా? అది ఇప్పటి వరకు వస్తుండొచ్చు. 6,000 చేంజ్ లో ఉన్నది. 4,700 దాటిన తర్వాత ట్రెండ్ లో యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇప్పుడే వద్దు. రైట్ అండి, థ్యాంక్ యూ శర్మ గారు. సార్ ఒకసారి మన స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇందాకే శివారెడ్డి గారు ఫోన్ చేసి 20 లక్షల వరకు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు. అంటే ఇలా కొంతమంది ఇప్పుడు కొత్త ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్కి మళ్ళీ కొన్ని తీసుకుంటుంటారు, డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఏది బెటర్ అనుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? సో మార్కెట్ మీద అవగాహన ఉంటే మాత్రం మీ దృష్టిలో ఏమైనా స్టాక్స్ ఉంటే అడగండి, మేము చెప్పగలుగుతాం. లేదు మార్కెట్ మీద అవగాహన లేదు, మేము కొత్తగా పెట్టుబడి పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నిపుణుల సలహాలు అంటే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని మీరు మీట్ అయ్యి వారి ఆధ్వర్యంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరికి గోల్స్ ఒక్కో రకంగా ఉంటాయండి. 20 సంవత్సరాల వ్యక్తి గోల్స్ వేరే ఉంటాయి, 30 సంవత్సరాల వ్యక్తి గోల్స్ వేరే ఉంటాయి, 40 సంవత్సరాల వ్యక్తి గోల్స్ వేరే ఉంటాయి. సో అలాగే వాళ్ళు రిస్క్ తీసుకునే ఎబిలిటీ కూడా పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఏంటంటే అన్ని రకాల ఆలోచించి వాళ్ళకి సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ అనేది వాళ్ళు సజెస్ట్ చేయగలుగుతారు. అంటే డైవర్సిఫికేషన్ చెప్తారండి. మొత్తం ఈక్విటీనా లేకపోతే డెట్ ఫండ్సా, మ్యూచువల్ ఫండ్స్ మిక్స్ చేయాలా, ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది, రిటర్న్స్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రిస్క్ ఎంత తీసుకోగలుగుతున్నారు, ఇలాంటి చాలా విషయాలు ఉంటాయండి. ఇవన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళు అడ్వైస్ చేయగలుగుతారు. సో బెటర్ టు కన్సల్ట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. ఎస్ డెఫినెట్గా. ఎస్ సార్, కాల్ వెయిట్ చేస్తారు. మహమ్మద్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ మహమ్మద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను హిందుస్థాన్ కాపర్, హుండై అండ్ బెల్ షేర్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మనం హిందుస్థాన్ కాపర్, బెల్ షేర్స్ గురించి మాట్లాడుకున్నామండి. హిందుస్థాన్ కాపర్ కరెంట్ ప్రైస్లో కన్నా కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోమని చెప్పాను. అలాగే బిఈఎల్ కరెంట్ ప్రైస్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలానే హ్యుందాయ్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. 2,250 పైన ఉన్నంత వరకు కూడా హ్యుందాయ్ మోటార్స్ అనేది బులిష్ జోన్లో ఉన్నట్లుగానే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే 3 పెరుగుతూ ఉంటే అప్పుడు క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు మనం. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాను సార్. ప్రభా గారు చెన్నై నుంచి. గుడ్ మార్నింగ్ ప్రభా గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఐఆర్ఎఫ్సి 170లో ఉన్నాయి సార్. ఇప్పుడు యావరేజ్ గానే చేయమంటారా చెప్పండి సార్. తర్వాత నెక్స్ట్ ఎన్ఎండిసి 76లో ఉన్నాయి. సెల్లింగ్ ప్రైస్ చెప్పండి సార్. తర్వాత ఏషియన్ టైల్స్ మళ్ళీ తగ్గిపోతుంది కదా, ఏం చేయమంటారో చెప్పండి సార్. సెల్లింగ్ ప్రైస్ చెప్పండి. ఐఆర్ఎఫ్సి 130 దాటితే యావరేజ్ చేయండి. ఐఆర్ఎఫ్సి 130 దాటితే యావరేజ్ చేయండి. 130 పైన క్లోజ్ అవ్వాలి మనకి ఐఆర్ఎఫ్సి. సో ఎన్ఎండిసి వచ్చేసి 76లో అన్నారు. హోల్డ్ చేయండి. 76లో ఉన్నాయి, హోల్డ్ చేయండి. ఎన్ఎండిసి ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 90 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు. 90 వరకు వెళుతుందండి. అలాగే ఏషియన్ టైల్స్ తగ్గుతుంది అన్నారు. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఏషియన్ టైల్స్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కొద్దిగా 76.12 ఉంది కదా, ఈ రోజు కొంచెం మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి తగ్గుతుంది, కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. సో మళ్ళీ తిరిగి పెరిగిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. రైట్ అండి. లాస్ట్ కాల్ తీసుకుందాం సార్. అనిల్ గారు కరీంనగర్ నుంచి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట గారు నమస్తే సార్. నమస్తే అండి.
సార్ బీడీఎల్ సార్ నాకు 1800లో ఉందండి, నేను యావరేజ్ ప్రైస్ అన్నది, ఈ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చా? అంటే ఎన్ఎస్డిఎల్ సార్ ఇది 1200లో ఉందండి, యావరేజ్ చేసుకోవచ్చా? 1800లో అంటే ప్రస్తుతం 1500లో ఉందండి. బీడీఎల్ యావరేజ్ చేయొచ్చు సార్. కరెంట్ ప్రైస్లో కూడా మీరు బీడీఎల్ యావరేజ్ చేయొచ్చు అండి. యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఎన్ఎస్డిఎల్ కొంచెం వెయిట్ చేద్దాం సార్. కొద్దిగా మనకి కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది ఎన్ఎస్డిఎల్. ఈ ప్రైస్లో మనం ఏం చేయొద్దు, ప్రస్తుతానికి అయితే వెయిట్ చేద్దాం. ఎన్ఎస్డిఎల్ హోల్డ్ చేయండి. రైట్ సార్. ఎస్ సార్, ఎస్. ఫైనల్గా ఏం చెప్తారు సార్ వెంకట్ గారు? సో 2025 అయితే మనకి కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చినాయి అని అనుకోవచ్చు అండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ కొంచెం స్తబ్దుగానే కనిపిస్తోంది. అలానే డౌన్ ట్రెండ్ ఉందా అంటే డౌన్ ట్రెండ్గా ఏమీ లేదు, అలానే అప్ ట్రెండ్ ఏం లేదు, కొంచెం ఫ్లాట్గా ఉంది. చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. పైగా వీకెండ్ ఫ్రైడే ఈరోజు. ఫ్రైడే అంటే ఫ్రై చేస్తుందండి సాధారణంగా. అవును, ట్రేడర్స్ని ఇన్వెస్టర్స్ని ఇద్దరిని ఫ్రై చేస్తుంది. సో ప్రస్తుతం అయితే పరిస్థితి అట్లాగే కనిపిస్తోంది. సో ఏదైనా మనం మళ్ళీ ఈ ఇయర్ రౌండ్ అప్ గురించి మండే మన షోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్కమ్ అడ్వైస్. సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ మండే సేమ్ టైం మీట్ అవుదాం. స్టే విత్ us.